కానీ అమ్మాయి జ్ఞానాలకు ఇంగ్లీష్ అందరూ ఎలిముద్రగానే వాళ్ళే తెలుగులో పెడతావు. ఈడ గణేష్ చంద్ర అడుగుతాను, గణేష్ దగ్గర కూడా రాలేరా నువ్వు? మళ్ళీ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావేంద్రా అవి కావాలి ఇవి కావాలని. రాష్ట్రం తాగి లడ్డు తీసుకున్నావు, గుర్తుందా? అదైనా ఫుల్ తాగొచ్చి 1,00,000 రూపాయలకు వేలంపాటు చేసినావు కదా లడ్డు. దేశాలలో ఎందుకు రా నువ్వు ఉన్నావా? ఫుల్ బాటిల్ తాగిపించిన అనుకో, అన్ని వేషాలు నువ్వే వేస్తావు. మళ్ళీ వాళ్ళకి పైసలు ఎందుకురా బొక్క? నువ్వు ఉన్నాక నువ్వు గమ్ముండవు. లాస్ట్ టైమే చెందించలేవు, ఈసారి ఇస్తావయ్యా కూడా తెలియదు. నువ్వు మాట్లాడక మధ్యలో. అరే మా ఇంట్లో 2 చిన్న బాక్సులు ఉన్నాయి రా, అవి తీసుకొచ్చి గణేష్ కాడ పెడతా ఎగురుదాం. మీరు పైసలు ఇయ్యారు సక్క, మరి డిస్కౌంట్ అడగక ఏం చేయాలన్నా? జోలో నుంచి చేయాలన్నా? గుర్తుకురాలే అన్న, ఆఖరి కుక్కలు కూడా పెట్టరు అన్న. అరే కర్రే ఉంటే అది నువ్వే అనుకున్నారా? ఈసారి నీకే పెడుతుంది పక్క. తెలియదు, లాస్ట్ టైం తాగబడి నన్నే వచ్చింది, మళ్ళీ చెప్తే ఈసారి అన్నా పైసలు నువ్వే ఇస్తున్నావా? వదన బండి గిరివెట్టి ఇస్తున్నావా? మరి 200 సాల్వా కాదురా, 700 తీసుకురా గబ్దా మనకి. అరే గణేష్ పండుగకి ఇంకా నెల అనేది ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఏంది? గ్రూప్ ఉంది, గ్రూప్ లో మెసేజ్ పెడతావు, ఆల్ బాయ్స్ టు కమ్ చాలు ఇచ్చాను ఎమర్జెన్సీ మీటింగ్. కానీ అమ్మాయి జ్ఞానాలకు ఇంగ్లీష్ అందరూ ఎలిముద్రగానే వాళ్ళే తెలుగులో పెడతావు. కానీ అమ్మాయి జ్ఞానాలకు ఇంగ్లీష్ అందరూ ఎలిముద్రగానే వాళ్ళే తెలుగులో పెడతావు. అరే అందరు ఏడున్నా సరే జల్దీ రాందా, ఎమర్జెన్సీ మాట్లాడాలేడా? ఏమో మెసేజ్ వచ్చింది. బాయ్ ఏమో మెసేజ్ పెట్టింది గ్రూప్ లా. అరే అందరు ఏడున్నా సరే జల్దీ రాందా, ఎమర్జెన్సీ మాట్లాడాలేడా? అరే చోటాడోనేమో మెసేజ్ పెట్టిండు. ఏడున్నా సరే జల్దీ రాందా, ఎమర్జెన్సీ మాట్లాడాలేడా? బాయ్ ఏమో మెసేజ్ పెట్టినదా? ఏడున్నా సరే జల్దీ రాందా, ఎమర్జెన్సీ మాట్లాడాలేడా? ఏడున్నా సరే జల్దీ రాందా, ఎమర్జెన్సీ మాట్లాడాలేడా? బాయ్ వచ్చేసినాం, బాయ్ మీటింగ్ అన్నావుగా వచ్చేసినాం. అమ్మ మీకు ఎంతసేపు రానీకే, మళ్ళీ వచ్చి బాయ్ అని కొడుతురు. కూర్చోరా బాయ్, కూర్చోరి మాట్లాడాలి. అరే బాయ్ కూర్చోరా. ఎప్పుడు మెసేజ్ పెడితే ఎప్పుడు వస్తురా మీరంతా? అరే అన్న ట్రాఫిక్ ఉందా, అందుకే లేట్ అయింది. అరే నువ్వు నీ పేకుడు మాత్రం ఆపరా, నేను ఎప్పుడు చూసినా వేపుతావారా? అరే పోనీ అన్న మీటింగ్ ఏమో అన్నావుగా, మీటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే. అరే ఇంకా 1 month లో ఏముందిరా? ఇంకా 1 month లా బాయ్ బర్త్డే ఉంది. బాగా బాయ్, నెలలో గణేష్ పండుగ ఉందంటే లాస్ట్ టైం లడ్డు తీసుకున్నాడు, పైసలు ఇచ్చిండారా? లేనా ఈ మంత్ ఎండింగ్ లో ఇస్తా అన్నాడు. ఏంది ఈ మంత్ ఎండింగ్ ఇస్తాడా? అవంతా నడవరా బాయ్, 2 రోజులు ఇవ్వమని మనం గణేష్ బుక్ చేయడానికి పోతామని చెప్పు. సరే బాయ్ చెప్తాది అంతే. అన్న లాస్ట్ టైం కూడా ఇట్లా మస్తు అనుకున్నాం, అన్ని బిస్కెట్ అయినా అన్న, ఈసారైనా మంచిగా చేద్దాం. అవునా సార్? లాస్ట్ టైం చందన్ ఇచ్చినా గుర్తుందా నీకు? చిన్నానా ఎంతో ఇచ్చినట్టు గుర్తుందనా? ఎందు ఇచ్చినట్టు గుర్తుంది. దౌడలు అడుగుతాయి, ఏడ గణేష్ చంద్ర అడుగుతాను, గణేష్ దగ్గర కూడా రాలేరా నువ్వు? మళ్ళీ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావేంద్రా అవి కావాలి ఇవి కావాలని. ఏడ గణేష్ చంద్ర అడుగుతాను, గణేష్ దగ్గర కూడా రాలేరా నువ్వు? మళ్ళీ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావేంద్రా అవి కావాలి ఇవి కావాలని. అరే అన్న అట్లా ఏం లే అన్న, లాస్ట్ టైం మా డాడీ వాళ్ళ డాడీ చనిపోయిన అందుకే రాలే. అరే మీ డాడీ వాళ్ళ డాడీ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది కదరా? అవునా, నీకెట్లా తెలుసు బాయ్ ఇవన్నీ? అరే మొన్ననే మీ డాడీ అనిపించి చెప్పిండ్రా మీ తాత 10 సంవత్సరాల కింద చనిపోయిందని. ఇప్పుడు చెప్తున్నావేంద్రా నాకు? అవునా, సరే అరే అందరికి ఫస్టే చెప్తున్నా, మంచికి 25,000 పండుగ 10 రోజుల ముందే తెచ్చియాలి నాకు. 20,000 బాయ్, చిన్న డిస్కౌంట్ ఇవ్వచ్చా? బాయ్ నీకు డిస్కౌంట్ కావాలన్నా? లాస్ట్ టైం తాగి లడ్డు తీసుకున్నావు, గుర్తుందా అదైనా? బాయ్ తాగుడేంది లడ్డేంది? ఓడదా ఇంటి లడ్డు తీసుకుంటు అడుగుతున్నావు బాయ్. ఎవరా? నేను అప్పుడే చెప్తాను, ఫుల్ తాగొచ్చి 1,00,000 రూపాయలకు వేలంపాటు చేసిన వదరా లడ్డు. మళ్ళీ ఎవరు తీసుకున్నా అంటున్నావు ఇప్పుడు? 1,00,000 రూపాయల? 1,00,000 గుర్తుందిగా. ఆ బాయ్ టెన్షన్ పడక బాయ్, నేను చూసుకుంటా. సరే అరే సాగర్ మరి నీదేందిరా? బాయ్ మనకు తెలుసుగా, టైంకి ఇచ్చేస్తాం మనం. సరే తెలుసు గాని ఫోన్ చేసిన ఫోన్ లేపురా నాయన మావి. ఎప్పుడు పిల్లతోనే మాట్లాడతావారా? మావి లేపు. అరే ఊకో అన్న. సరే గణేష్ సార్ నీదేంది మరి? అరే అన్న నువ్వు ఏది చెప్తే అదేగా అన్న. సరే గానీ అరే మంచిగా 25,000 అది ఫిక్స్డ్ ఏమని ఉంటే చెప్పారు ఇప్పుడే. బాయ్ మనం రన్నింగ్ ఆర్కెస్ట్రా పెడదాం బాయ్, ఈసారి ట్రెండింగ్ నడుస్తుంది అది. బాయ్ అట్లనే వేషాలు ఇట్లా ఇప్పిస్తాం బాయ్, మంచి వేషాలు ఇప్పిస్తాం. వేషాలు ఎందుకు రా? నువ్వు ఉన్నావా? ఫుల్ బాటిల్ తాగిపించిన అనుకో, అన్ని వేషాలు నువ్వే వేస్తావు. మళ్ళీ వాళ్ళకి పైసలు ఎందుకురా బొక్క? నువ్వు ఉన్నాక వేషాలు ఎందుకు రా? నువ్వు ఉన్నావా? ఫుల్ బాటిల్ తాగిపించిన అనుకో, అన్ని వేషాలు నువ్వే వేస్తావు. మళ్ళీ వాళ్ళకి పైసలు ఎందుకురా బొక్క? నువ్వు ఉన్నాక. అరే ఊకో బాయ్, ఏం బాయ్ గలీజ్ అందరు. ఆగరా బాయ్ అన్నా, నాకు తెలిసిన మంచి ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు ఉన్నా, అది పెట్టిద్దాం అది. అరే నేను ఊకోరా బాయ్ అన్న, మొత్తం ఇప్పుడు కాంగ్గానే నడుస్తుంది, కాంగ్గానే పెట్టిద్దాం మనం. అరే మీరు చెప్పినవన్నీ మన బడ్జెట్ లో రావు కదరా, మరి ఎట్లనా? మరి 25,000 ఎందుకు 2,500 తీసుకో. అరే నువ్వు గమ్ముండ, లాస్ట్ టైమే చెందించలేవు, ఈసారి ఇస్తావయ్యా కూడా తెలియదు. నువ్వు మాట్లాడక మధ్యలో. అరే పోనీతి అన్న, నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు ఫస్ట్ అయితే. అరే మా ఇంట్లో 2 చిన్న బాక్సులు ఉన్నాయి రా, తీసుకొచ్చి గణేష్ కాడ పెడతా ఎగురుదాం. బాక్స్ తో ఎగురుతావా? ఇంకెందుకు నువ్వు పాటలు పాడు, మేము డాన్స్ చేస్తాం. అరే నువ్వు మాట్లాడక అదే లేదు, మాట్లాడకని చెప్పినా కదా. అరే అట్లా కాదన్నా,
ప్రెసిడెంట్ నాగరాజు గణేష్ పెడుతుండు తీస్తుండు అంటే 10 సంవత్సరాలు చెప్పుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, అర్థమవుతుంది. మీద ఏదో మంచిగా ఉంది కానీ అరే నీకు చెప్పిన కదా మధ్యలో మాట్లాడక నీకు ఎందుకు మళ్ళీ మధ్యలో గమ్మండు. అరే అవునా, నా వాడు కూడా చెప్పింది నిజమే కానా. మీరు చెప్పినవన్నీ సరే గానీ గణేష్ జోనికి వాళ్ళు ఎప్పుడు పోదని చెప్పర్రి. అన్న మా దోస్తు గణేష్ సెట్ ఉంది ఆడికి పోదామన్నా. సరే పోదాం కానీ డిస్కౌంట్ ఇస్తారా మరి? ఏ బాయ్ డిస్కౌంట్ మన ఇజ్జత్ అవుతా డిస్కౌంట్ అడిగితే. మీరు పైసలు ఇయ్యారు సక్క మరి డిస్కౌంట్ అడగక ఏం చేయాలన్నా జోల నుంచి చేయాలనా? మీరు పైసలు ఇయ్యారు సక్క మరి డిస్కౌంట్ అడగక ఏం చేయాలన్నా జోల నుంచి చేయాలనా? సరే తీగ అవన్నీ వదిలే, మిగతా వేరే చూడు. అవి చూడు అంతవన్నీ వెయ్యకు. అన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చినప్పుడు అందరు చాలా నాకు అప్పినావా అన్న? అమ్మ వీడు ఇంకా మర్చిపోలే. అరే తమ్మి అదంతా లైట్ తీరా పట్టించుకోక అవన్నీ. ఏం లైట్ అన్న ఏం లైట్ గల్లీలో పూర అందరు కప్పినావు చాలా నేను కనిపించలా కళ్ళకి. అరే సరే తీరా బాబు, ఎమ్మెల్యే కనీసం నీకే ఫస్ట్ కప్పు చాలా. సరే బాయ్. అరే అన్న మనం లాస్ట్ టైం అన్నదానం రోజు అన్నం సైడ్ పెట్టినాం కదా అన్న. పెట్టినాం రా, ఏమైంది? అరే అన్న అందరు మంచిగా వస్తారు అన్నం తిన్నారు, మళ్ళీ గుర్తుకు రాలే అన్న ఆఖరి కుక్కలు కూడా పెట్టరు అన్న. అరే తమ్మి కుక్కకు పెట్టినా పోయినసారి. అరే కర్రే ఉంటే అది నువ్వే అనుకున్నారా? ఈసారి నీకే పెడుతుంది పక్క. సరే అన్న. అరే బాయ్ ఇప్పుడు గొల్లిగా ఇప్పుడు నీకేమైంది? లాస్ట్ టైం నిమజ్జనానికి మా దోస్తులను పిలిస్తే రాజుగాడు దాగొచ్చి మా దోస్తులను కొట్టి ఇంకా బ్యాండోలను కూడా కొట్టిండు అన్న. వానికి ఏమన్నా వానికి తెలియదు. లాస్ట్ టైం తాగేవాడు నన్నే కొట్టింది, మళ్ళా చెప్తే ఇచ్చేపోతుంది. తెలియదు. లాస్ట్ టైం తాగేవాడు నన్నే కొట్టింది, మళ్ళా చెప్తే ఇచ్చేపోతుంది. అరే ఈసారి అదంతా ఏం కాదు, నేను చూసుకుంటే తీవాడిని. నీ ముఖం తీసి వదిలేస్తున్నా. సరే అరే అవన్నీ కాదన్నా, చెందకి ఎప్పుడు పోదామే? చెందనే తమ్మి పోదాం తీ. అరే అబ్బే ఈసారన్నా పైసలు నువ్వే ఇస్తున్నావా వదన బండి గిరివెట్టిస్తున్నావా మరి? నా అజ్జదియాక నా పనిచేసే పైసలు ఇస్తే తీసారి. సరే అరే నువ్వేందో వచ్చినప్పటి నుంచి బొమ్మలాగా కూర్చున్నావు, నువ్వేం మాట్లాడావా ఈడ? ఏం మాట్లాడతామన్నా, పైసలు ఇస్తుంది. సరే గానీ గణేష్ బుక్ చేయడానికి ఎప్పుడు పోదాం రా? అరే అన్న మా దోస్తు డాడీ కూడా కార్పొరేటర్, వాళ్ళ డాడీకి ఒక చిన్న షాల్వా ఇచ్చినాం అనుకో మన గణేష్ స్పాన్సర్ చేస్తాడు. అరే నువ్వు నా తమ్ముని మంచి 300 షాల్వా కాదురా 700 తీసుకురా గబ్దా మనకి. సరే అన్న రేపు కాల్ చేస్తా, అందరం పోదాం. సరే అందరు రెడీగా ఉంటాడు, కాల్ చేసినప్పుడు పోదాం. గణేష్ పండుగ ఇంకా 1 మంత్ ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తలేడేంద్రా? అన్న నువ్వు ఉన్నావుగానా, మాకు ఇంకేం టెన్షన్. అరే నువ్వు ఆపరా బాబు, మీరు లాస్ట్ టైం చేసిన చిల్లర పనులకి నేను ఇంకా ప్రజెంట్ గా ఉన్నా అంటే నాకు సిగ్గు లేకుండా ఉన్నానే కదరా. మళ్ళీ నువ్వు నాకు ఐస్ పెడుతున్నావు మెల్లగా, ఏం కాదని. అది నిజమైతే నీకు సిగ్గు లేదు. ఏమో మాట్లాడుతున్నావేంద్రా లోపల? ఏం లేదు భయ, ఏమో చెప్తున్నా చెప్పు. ఇంకా 2 days లో గణేష్ బుక్ చేయడానికి పోతున్నాం, అందరు పైసలు రెడీ చేసుకోలే పక్క. పైసలే మనిషికి 30,000. 30,000 అంటే మస్తు ఎక్కువనే, జర యూజ్ చెప్పరా? అదే చూసినా అని 30,000 తీసుకురా. 30,000 అంటే ఓడిస్తాడు. ఫుల్ అయి మస్తు పడుతుంది. ఏంద్రా లోపడేమో గొలుగుతున్నావు నా గురించి? ఏం లేదు అన్న, 30,000 ఏమన్నా నా పెళ్లికి ఇస్తురా? అరే దేవునికేగా ఇచ్చేది. దేవుడికి మనం చెప్పింది అన్న మంచిగా 30,000 అని. వీడేంద్రా నా మీద పంచులేసి వెళ్ళిపోయినా? కూసో ఏమైందా ఎక్కువైందా? ఎవరన్నా నా మీద పంచులేసి నేను ప్రజెంట్ లాగా ఉన్నాను ముందే చెప్తున్నా. ఇప్పటి నుంచి అందరినీ మాటింటారు. రాగు అరే ఒకసారి సైడ్ కి రారా బాయ్, మాట్లాడదాం. ఏమైందిరా గిడ్డగాడు పోతా అంటే ఎందుకు ఆపుతున్నారా? లాస్ట్ టైం మీరు ఎవరైనా గణేష్ కి సక్క పైసలు ఇచ్చిరారా? లేదురా మామ, లాస్ట్ టైం గణేష్ పని అంత గ్రాండ్ ఎట్లయింది? అన్ని మెల్ల చెట్టెక్కించిన అనుకో అన్ని పైసలు వాడబెట్టుకుంటాడు రా, అందుకే నేను చెప్తున్నా. సరేరా మామ, కానీ నిమజ్జనం రోజానికి లేపేస్తారా రేపు వాడు సైడ్ తీసుకుపోయింది కదా, ఏం మాట్లాడినవరా మనతో? అరే ఏం లేవు నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన వాళ్ళకి ఇప్పుడు నువ్వు అంటూ ఓసుకుంటారు వాళ్ళు తెలుసా? అరే లవ్ యూరా బెచ్చే. అరే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయారా గణేష్ గురించి? ఎంత ఉంటుందా ప్యాడ్ బ్యాన్? 2 lakhs 2 లక్షలు ఆరా? ఏముంటుందా 2 లక్షలు ప్యాడ్ బ్యాన్ లా? అరే నారాజన్న గణేశుడు తీస్తుండే 2 లక్షలు ప్యాడ్ బ్యాన్ ఉండాలి. మళ్ళీ ఎవరైతే నువ్వు అన్నది కరెక్ట్ రా, పక్క పెడదాం రా ప్యాడ్ బ్యాన్ మనం. అన్నా అట్లనే రన్నింగ్ ఆర్కెస్ట్రా పెడదాం అన్న, సిటీలో ఎవరు పెట్టలేనా ఇప్పటి వరకు, ఇల్లు ఉంటది మేము పెడదాం. అరే అన్న అట్లనే రేపు నువ్వు 2 లక్షలు ఇచ్చినావు అనుకో అన్ని బుక్ చేస్తాయి. 2 లక్షలు ఎందుకు రా? 2 లక్షలు మరి అయితే మరి బుకింగ్ కి. లాస్ట్ టైం వేసుకున్న చైన్ ఉందా? ఉంది. ఆ చైన్ ఉందా? అయితే 2 లక్షలు వచ్చేస్తాయి. 2 లక్షలు వచ్చేస్తాయి.